నమస్కారం. మనిషి దుఃఖం నుండి, అశాంతి నుండి శాశ్వతంగా ఎలా బయటపడగలడు? ఇది చాలా కాలంగా ఉన్న ప్రశ్న. అవును, దీనికి ఎన్నో మార్గాలు కూడా చెప్పబడ్డాయి. అయితే ఈరోజు మనం బుద్ధుని చివరి బోధనలలో ఒకటైన మహాపరినిబ్బాణ సుత్తం నుండి ఒక స్పష్టమైన మార్గాన్ని పరిశీలిద్దాం. ఇదొక 3 ముక్కల పజిల్ లాంటిది. పజిల్ అనడం చాలా సరైనది. ఈరోజు మనం ఆ ముక్కలను ఒక్కొక్కటిగా చూసి అవి ఎలా కలిసి ఒక పూర్తి చిత్రాన్నిస్తాయో అర్థం చేసుకుందాం. తప్పకుండా. ఎందుకంటే ఈ 3 భాగాలు విడివిడిగా చూస్తే వాటి శక్తి పూర్తిగా అర్థం కాదు. ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తాయో, ఒకటి లేకుండా మరొకటి ఎలా అసంపూర్ణమో ఈ బోధనలో చాలా స్పష్టంగా వివరించబడింది. దీనికే కదా త్రివిధ శిక్షణ లేదా పాళ్లిలో తీసి ఖాని పేరు. సరిగ్గా. ఒక రకంగా చెప్పాలంటే ఇది విముక్తికి ఒక 3 స్టెప్ గైడ్ లాంటిది. ఈ 3 పదాలు శీలం, సమాధి, ప్రజ్ఞ నేను చాలాసార్లు విన్నాను, కాని అవి ఎప్పుడూ వేర్వేరు అంశాలుగా అనిపిస్తాయి. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. ఈ సుత్తంలో వాటి మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన సంబంధమేమిటి? ముందుగా ఆ మూడింటిని మన శ్రోతల కోసం క్లుప్తంగా పరిచయం చేద్దాం. తప్పకుండా. ఈ మార్గానికి ఇవి 3 స్తంభాలు లాంటివి. మొదటివి శీలం. అంటే నైతిక ప్రవర్తన. అవును, మన మాటలు, చేతుల ద్వారా మనకు గాని ఇతరులకు గాని హాని కలగకుండా చూసుకోవడం. ఇది కేవలం మంచిగా ఉండడం గురించి కాదు, దీని వెనుక ఒక లోతైన మానసిక ప్రయోజనముంది. ఆ ప్రయోజనమేమిటి? చూడండి, మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు మనస్సులో ఎప్పుడూ ఒక అశాంతి, ఒక అపరాధ భావన, పశ్చాత్తాపం ఉంటాయి. నిజమే, ఒక రకమైన గందరగోళం. శీలం పాటించడం ద్వారా మనస్సులోని ఈ అలజడిని, ఈ వేడిని చల్లబరుస్తాం. ప్రశాంతతకు ఒక పునాది వేస్తామన్నమాట. సరే, అంటే మనసును స్థిరంగా ఉంచటానికి మొదటి మెట్టు మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం. మరి రెండవ స్తంభం సమాధి. సమాధి అంటే ఏకాగ్రత, ఒకే విషయంపై మనసును నిలపగలగడం. మన మనస్సు సాధారణంగా ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు దూకే కోతిలా ఉంటుంది కదా. అంతే, ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. సమాధి సాధన ద్వారా ఆ చంచలమైన మనస్సును నిశ్చలంగా, పదునుగా, నియంత్రణలో ఉండేలా చేస్తాం. ఇక మూడవది ప్రజ్ఞ. ఇది చాలా లోతైన పదంలా అనిపిస్తోంది. అవును, ప్రజ్ఞ అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు. ఇది వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా, ఎలాంటి అభిప్రాయాల వడపోత లేకుండా నేరుగా చూడగలగడం. అంటే అనుభవపూర్వకమైన లోతైన అవగాహన. సరిగ్గా. మన దుఃఖానికి అసలు కారణాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవటం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మూలగ్రంథంలో శీలంతో బలపర్చబడిన సమాధి గొప్ప ఫలాలనిస్తుంది, అలాగే సమాధితో బలపర్చబడిన ప్రజ్ఞ గొప్ప ఫలాలనిస్తుంది. అవును. ఈ బలపర్చబడటం అనే మాట చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. అవి ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడతాయో కొంచెం వివరంగా చర్చిద్దాం. ముందుగా శీలం సమాధిని ఎలా బలపరుస్తుంది? దీనికొక మంచి ఉదాహరణ చూద్దాం. బురదతో నిండిన ఒక నీటి పాత్రను ఊహించుకోండి. ఆ నీటి అడుగున ఏముందో చూడాలంటే ఏం చేయాలి? ఆ నీరు నిశ్చలంగా తేటగా మారాలి. ఎలా? ఆ పాత్రను కదుపుతూ ఉంటే బురద పైకి లేచి నీరు మళ్ళీ మలినంగా మారుతుంది. అవును, దాన్ని కదపకుండా కాసేపు వదిలేయాలి. అప్పుడు బురద నెమ్మదిగా కిందకి దిగిపోయి నీరు స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా అలాగే మన మనస్సే ఆ నీటి పాత్ర. మన నైతిక తప్పిదాలు అంటే అబద్ధాలు, హానికరమైన మాటలు, చేతలు, ఇవన్నీ ఆ పాత్రను నిరంతరం కదిలించే చర్యల లాంటివి. ఓకే. ఈ కదలికల వల్ల అపరాధ భావన, పశ్చాత్తాపం అనే బురద మనసును ఎప్పుడూ మలినంగా, అస్పష్టంగా ఉంచుతుంది. అటువంటి మనస్సుతో ఏకాగ్రత సాధించడం కష్టం. అసాధ్యం. శీలం పాటించడమంటే ఆ పాత్రను కదపకుండా నిశ్చలంగా ఉంచడం. అప్పుడు ఆ మానసిక మలినాలు వాటంతటవే నెమ్మదిగా అడుగుకు చేరుతాయి. మనస్సు ప్రశాంతంగా, తేటగా మారుతుంది. అటువంటి స్పష్టమైన, నిశ్చలమైన మనస్సు మాత్రమే లోతైన ఏకాగ్రతకు, అంటే సమాధికి అనుకూలంగా ఉంటుంది. అంతే. ఆ నీటి ఉపమానం నా మైండ్లో ఒక బల్బ్ వెలిగించినట్లు చేసింది. అంటే నైతిక ప్రవర్తన అనేది కేవలం సామాజిక నియమం కాదు, అది మన అంతర్గత స్పష్టతకు అవసరమైన ఒక ప్రాథమిక సాధన అన్నమాట. అవును, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. మరి సమాధి ప్రజ్ఞను ఎలా బలపరుస్తుంది? ఇక్కడ ఒక చక్కని ఉపమానముంది. ఒక చీకటి గదిలో ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉందని అనుకుందాం. సరే. దాన్ని చూడాలంటే మనకొక దీపం కావాలి. కాని ఆ దీపం గాలికి అటూ ఇటూ విపరీతంగా కదులుతూ
కొండెక్కుతూ ఉంటే ఆ పెయింటింగ్లోని వివరాలను మనం స్పష్టంగా చూడగలమా? చూడలేము. చిత్రం అస్పష్టంగా వక్రీకరించినట్టు కనిపిస్తుంది. వెలుగు నిలకడగా స్థిరంగా ఉండాలి. సరిగ్గా అదే. వాస్తవ స్వరూపమే ఆ అద్భుతమైన పెయింటింగ్. దాన్ని చూడటానికి మనస్సే ఆ దీపం. చంచలమైన చెదిరిన మనస్సుతో దేనినీ లోతుగా అర్థం చేసుకోలేము. కరెక్ట్. మన అంచనాలు, కోరికలు, భయాలనే గాలికి మన ఆలోచనలు అటూ ఇటూ కొట్టుకుపోతూ ఉంటాయి. సమాధి ద్వారా సాధించిన ఏకాగ్రత అనే నిలకడైన స్థిరమైన వెలుగులో మాత్రమే ప్రజ్ఞ అనే కంటితో వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడగలం. అంటే సమాధి మనస్సుకు ఆ పదునును, స్థిరత్వాన్నిచ్చి వాస్తవాన్ని వక్రీకరించకుండా చూసే శక్తినిస్తుంది. అవును. ఇప్పుడు ఆ సంబంధం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. శీలం మనస్సును ప్రశాంతపరుస్తోంది. ఆ ప్రశాంతమైన మనస్సు ఏకాగ్రతను సాధిస్తోంది. ఆ ఏకాగ్రతతో కూడిన మనస్సు వాస్తవాన్ని చూడగలుగుతుంది. అవును. అదొక సహజమైన ప్రగతి. ఈ ప్రయాణం అంతిమంగా ఎక్కడికి దారితీస్తోంది? ఈ 3 దశల ద్వారా మనం సాధించేదేమిటి? ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఆసవాల నుండి పూర్తిగా విముక్తి పొందటం. ఆసవాలు ఆసవ అనే పాళీ పదానికి బయటకు ప్రవహించేది లేదా మత్తు కలిగించేది అని అర్థం. ఇవి మన మనసు లోపల లోతుగా పాతుకుపోయి మన అవగాహనను వక్రీకరించి మనల్ని దుఃఖంలో, సంసార చక్రంలో బంధించి ఉంచే మానసిక మలినాలు. బయటకు ప్రవహించేవి అనడం ఆసక్తికరంగా ఉంది. అంటే అవి మన శక్తిని హరిస్తాయనా? ఒక విధంగా అంతే. అవి మన మానసిక శక్తిని తప్పుడు మార్గాల్లోకి ప్రవహించేలా చేస్తాయి. మనల్ని నిరంతరం అశాంతిలో ఉంచుతాయి. ఓకే. మూల గ్రంథంలో చెప్పినట్లుగా ప్రజ్ఞతో బలపరచబడిన హృదయం ఈ ఆసవాల నుండి పూర్తిగా విముక్తి చెందుతుంది. అంటే ప్రజ్ఞ ద్వారా వాస్తవాన్ని చూసినప్పుడు? అవును. ఎప్పుడైతే ప్రజ్ఞ ద్వారా మనం వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తామో, అంటే మన దుఃఖానికి కారణం బయటి పరిస్థితులు కాదని, మన మనస్సులోని ఈ లోతైన ధోరణులే అని స్పష్టంగా గ్రహిస్తామో, అప్పుడు ఆ ఆసవాలు తమ పట్టును కోల్పోతాయి. సరిగ్గా. జ్ఞానమనే వెలుగులో అజ్ఞానమనే చీకటి ఎలా అయితే నిలవలేదో, అలాగే ప్రజ్ఞ ముందు ఈ ఆసవాలు నిలవలేవు. అయితే ఈ బోధనలో ఈ ఆసవాలను వర్గీకరించారా? ప్రధానమైన ఆసవాలు ఏమిటో పేర్కొన్నారా? అవును. ఈ సుత్తంలో 4 ప్రధాన ఆసవాలను స్పష్టంగా పేర్కొన్నారు. వాటిని అర్థం చేసుకుంటే మన మనస్సు ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుస్తుంది. చెప్పండి. మొదటిది కామాసవ. ఆ అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఉండే తీవ్రమైన ఆసక్తి, వాటికి బానిసావడం. కంటికి నచ్చిన రూపాలు, చెవికి నచ్చిన శబ్దాలు, నాలుకకు నచ్చిన రుచులు, వీటి వెంట నిరంతరం పరుగెత్తడం. ఇది మనకు సులభంగానే అర్థమవుతుంది. దాదాపు మన జీవితమంతా దీని చుట్టూనే తిరుగుతుంది. మరి రెండవది? రెండవది భవాసవ. ఇది కొంచెం సూక్ష్మమైనది. ఎలా? అంటే ఉనికి పట్ల, ఒక గుర్తింపు పట్ల ఉండే తీవ్రమైన కోరిక. నేను ఫలానా, నేను ఇలా అవ్వాలి, నా ఉనికి శాశ్వతంగా ఉండాలి అనే తపన. ఇది కేవలం బ్రతకాలనే కోరిక కాదు. ఓకే. ఒక వ్యక్తిగా ఒక గుర్తింపుతో నిరంతరం అవ్వాలనే ఆరాటం. పునర్జన్మకు, నిరంతర అస్తిత్వానికి ఇదే మూల కారణం. అంటే మన కెరియర్లో ఒక స్థాయికి చేరాలన్నా, సమాజంలో ఒక పేరు తెచ్చుకోవాలన్నా, దాని వెనక పనిచేసేది ఈ భవాసవ అనే శక్తి అన్నమాట. అవును. ఇది నిజంగా చాలా సూక్ష్మమైంది. ఇక మూడవది? మూడవది ధిట్టాసవ. అంటే దృక్పథాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాల పట్ల ఉండే మమకారం. నా అభిప్రాయమే సరైనది, నా సిద్ధాంతమే గొప్పది, మిగతావన్నీ తప్పు అని గట్టిగా నమ్మి వాటికి అతుక్కుపోవడం. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. అడగండి. అభిప్రాయాలకు అతుక్కుపోవడం కూడా ఒక మలినమంటున్నారు. కాని మన అభిప్రాయాలే కదా మనల్ని నడిపించేది. ఒక సరైన దృక్పథం, ఒక నమ్మకం లేకుండా మనం ఎలా ముందుకెళ్తాం? మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే ఈ బోధన యొక్క లోతు మనకు తెలుస్తుంది. ఒక నదిని దాటటానికి మనకొక తెప్ప అవసరం కదా? అవును, అవసరం. ఆ తెప్ప చాలా ఉపయోగకరమైనది. కాని నదిని దాటిన తర్వాత కూడా ఆ తెప్పను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్లడం తెలివైన పనేనా? కాదు, అది తెలివితక్కువతనం. గమ్యం చేరాక సాధనాన్ని వదిలేయాలి. సరిగ్గా అలాగే దృక్పథాలు, సిద్ధాంతాలనేవి నదిని దాటటానికి ఉపయోగపడే తెప్పలలాంటివి. అవి మార్గాన్ని చూపించడానికి అవసరం. కాని వాటినే అంతిమ సత్యమని భావించి వాటికి అతుక్కుకుతే ఆ తెప్పే మనకు భారంగా, ఒక బంధనంగా మారుతుంది. జ్ఞానపరమైన అహంకారం. అవును. నాకు అంతా తెలుసు, నేను సరైన మార్గంలో ఉన్నాను అనే భావన విముక్తికి ఒక సూక్ష్మమైన అడ్డంకిగా మారుతుంది. అందుకే
దృక్పథాల పట్ల మమకారం కూడా ఒక ఆసవంగా చెప్పబడింది. ఈ తెప్ప ఉపమానం చాలా శక్తివంతంగా ఉంది. అంటే సాధనను గమ్యంగా భ్రమించకూడదు. ఇక చివరిదైన 4వ ఆసవం ఏమిటి? 4వది అన్నింటికన్నా ప్రాథమికమైనది అవిద్యాసవ, అంటే అజ్ఞానం. ఇది కేవలం విషయాలు తెలియకపోవటం కాదా? కాదు, ఇది వాస్తవ స్వభావం పట్ల ఉన్న ప్రాథమిక అజ్ఞానం. ముఖ్యంగా 4 ఆర్య సత్యాల పట్ల, అంటే దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖ నిరోధం మరియు ఆ నిరోధానికి దారితీసే మార్గం పట్ల ఉన్న అజ్ఞానం. ఈ అజ్ఞానం అనే చీకటి వల్లే మిగిలిన అన్ని ఆసవాలు పుడతాయి. అన్నింటికీ మూలకారణం ఇదే అనమాట. అవును. ఇక్కడ మూలగ్రంథంలోని ఒక గమనిక నా దృష్టిని ఆకర్షిస్తోంది. పాత సుత్తాలల్లో కేవలం 3 ఆసవాలు కామ, భవ, అవిద్య మాత్రమే ప్రస్తావించబడ్డాయని. అవును, నిజమే. కానీ ఇక్కడ 4వదిగా ఈ డిట్టాసవ లేదా దృక్పథాల మలినం ప్రత్యేకంగా చేర్చబడిందనుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి? దీని వెనుక ఏదైనా నిర్దిష్ట కారణముందా? ఇది చాలా లోతైన పరిశీలన. ఈ 4వ ఆసవాన్ని చేర్చడం ద్వారా బుద్ధుడు ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. అదేమిటంటే, విముక్తి మార్గంలో ముందుకు వెళ్తున్న సాధకులు ఇంద్రియ సుఖాలను, అహంకారాన్ని జయించిన తర్వాత కూడా ఒక సూక్ష్మమైన ఉచ్చులో చిక్కుకునే ప్రమాదముంది. అదే వారి జ్ఞానం, వారి సిద్ధాంతం పట్ల. సరిగ్గా, నేను సత్యాన్ని గ్రహించాను అనే భావన కూడా ఒక బంధనమే. అంతిమ విముక్తికి అన్ని రకాల ఆధారాలను, అది ఒక సిద్ధాంతమైనా ఒక నమ్మకమైనా సరే, వదిలివేయాలని ఈ చేర్పు స్పష్టం చేస్తుంది. అంటే మనం చూసినట్లుగా ఈ త్రివిధ శిక్షణ అనేది ఒక సరళమైన కాని చాలా శక్తివంతమైన నిర్మాణాత్మకమైన మార్గమని స్పష్టమవుతోంది. అవును. ఇది ఎక్కడో ఆకాశంలో మొదలవ్వదు, మన రోజువారీ ప్రవర్తనతో మొదలవుతుంది. అవును, దాని సౌందర్యం దాని ఆచరణాత్మకతలోనే ఉంది. నైతిక ప్రవర్తన, శీలం మనస్సులో అనవసరమైన అలజడిని తగ్గించి ఏకాగ్రతకు, సమాధికి ఒక స్థిరమైన పునాదిని వేస్తుంది. ఆ ఏకాగ్రతతో కూడిన పదునైన మనసు వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా ప్రజ్ఞ చూడగలుగుతోంది. ఆ స్పష్టమైన అవగాహనే చివరకు అన్ని రకాల మానసిక మలినాల నుండి, అన్ని రకాల పట్టుల నుండి మనస్సును విముక్తి చేస్తుంది. ఇది ఒకదానికొకటి బలాన్నిస్తూ మనల్ని పైకి తీసుకెళ్లే ఒక ప్రయాణం. ఈరోజు చర్చ ద్వారా శీలం, సమాధి, ప్రజ్ఞ అనేవి కేవలం విడివిడి భావనలు కాదని, అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని విముక్తి అనే లక్ష్యం వైపు నడిపించే ఒక సమగ్ర మార్గమని స్పష్టమైంది. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. ఈ బోధన ప్రకారం దృక్పథాలకు, అభిప్రాయాలకు అత్తుక్కుపోవడం, దిట్టాసవ కూడా ఒక మలినమే, ఒక బంధనమే. అవును. మరి మనకు సరైనవి అని మనం బలంగా నమ్మే మన అభిప్రాయాలు, అవి ఆధ్యాత్మికమైనవి అయినా, వ్యక్తిగతమైనవి అయినా, నిజమైన నిష్పాక్షికమైన అవగాహనకు ఒక సూక్ష్మమైన అడ్డంకిగా ఎలా మారవచ్చో మనం ఆలోచించగలమా? అంటే మనం దేనినైతే గట్టిగా పట్టుకున్నామో అది మనకు మార్గాన్ని చూపిస్తోందా, లేక మనల్ని ఒకేచోట కట్టిపడేస్తోందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం అవసరం. సరిగ్గా ఆ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం.